వందనాలు సార్. పాపకు పింఛన్ రాలేదు సార్, పని చేయలేదు, ఏం చేయలేదు సార్. అవి అమ్మాయి కన్ను కూడా కనపరాదు సార్. ఇలా బతకాల సార్ అమ్మాయి. మీరు సహాయం చేస్తారని సార్, మాకు జగనన్న ఉన్నాడని సహాయం చేయండి సార్. ఎట్లా బతకాల సార్ ఆ పాప? కృష్ణమోహన్ దగ్గర పిలుచుకోమని సార్, విషయం కనుక్కోమని. ఏం విషయం కనుక్కుందాం తల్లి, ఏమైందని కనుక్కుందాం విషయం. ఇట్లా విషయం చెప్తారు. అన్న, అందరూ కూడా మాటలు మాత్రమే కాదు, హృదయాలతో మిమ్మల్ని దీవించారు. మళ్ళా ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి కోరుకున్నారు. చాలా సంతోషం. జై జగన్, జై జగన్. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం. అందరితో బహుశా మాట్లాడే అవకాశం, పరిస్థితులు కూడా సమయాభావ కారణం వల్ల అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి మీ అందరికీ ఎలాగూ స్లిప్పులు ఇచ్చారు. ఆ స్లిప్పులో మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకునేటివి ఆ బాక్స్లో వేస్తే అవి ఎట్టాగూ నా దగ్గరకు వస్తాయి. దాంట్లో మనం ఏదైనా సలహా తీసుకొని ఉన్న వ్యవస్థను ఇంకా అంత బాగుపరిచే కార్యక్రమంలో భాగంగా ఇంకా ఏమైనా బెటర్గా చేయగలిగే అవకాశాలు, పరిస్థితులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసేందుకు మీ సలహాలు, మీ సూచనలు ఉపయోగపెట్టుకుంటాను అని కూడా మీ అందరితో కూడా మరొకసారి తెలియజేస్తూ, మీరు వచ్చి మీ సలహాలు, మీ సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఈ గ్రామవాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. తీసుకొచ్చేసాను. Good morning, sir. Morning, ma'am. I am Chervita in KGPV Sirmella, daughter of Bala Venkat Ramna. Yesterday I finishing my 10th public examinations. I well prepared my public examinations because of yours. Because of TABS, IFE panels are well prepared our knowledge. I am well prepared our examination. మీ వల్లే సార్ మేము ఎంతో చదువుకోగలుగుతున్నాం. అప్పటి కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎంతో చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు మీ దయ వల్ల తెలుగు మీడియం ఉన్న స్కూల్స్ ఇప్పుడు చేంజ్ చేసి ఇంగ్లీష్ మీడియంకి తెచ్చారు. మీరు ఎంతో గొప్పవారు సార్. మీ వల్ల ప్రతి ఆడపిల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం సార్. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రానప్పుడు మాకు సరౌండింగ్స్లో కాంపౌండ్స్ అనేవి ఉండేవి కాదు, టాయిలెట్స్ అనేవి నీట్గా ఉండేవి కావు, క్లాస్ రూమ్స్ కూడా ఉండేవి కాదు. కానీ మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎంతో మంచిగా నీట్గా క్లాస్ రూమ్స్, టెక్స్ట్ బుక్స్, నాడు నేడు కింద కాంపౌండ్స్, టాయిలెట్స్ ఎంతో ఇచ్చారు సార్. మీ వల్ల మేము ఎంతో బాగా పబ్లిక్ ఎగ్జామ్ రాయగలుగుతున్నాం సార్. అంతేకాకుండా మాకు గోరుముద్ద అనే ప్రోగ్రాం ద్వారా చిక్కీస్, బనానాసు, ఎగ్స్, చాలా హెల్తీ ఫుడ్ ఇచ్చారు సార్. మీ వల్ల మేము ఎంతో గొప్ప చదువులు చదువుతున్నాం సార్. మా గంగుల విజేందర్ రెడ్డి గారు ఎంతో మంచిగా మేము చెప్పిన ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఎంతో సహాయం చేస్తున్నారు సార్. మా వీధిలో రోడ్స్ వేశారు. ఏ విషయం నెగ్లిజెన్స్ చేయకుండా బాగా చేస్తున్నారు సార్. ఇంకా మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా బాగా రాశాం సార్ మీ దయ వల్ల. ఇంకో చిన్న కోరిక సార్, నాకు మొన్నే మా అక్క వాళ్ళు మీ దయ వల్ల ఉన్నత చదువుకొని అమెరికాకు వెళ్ళారు సార్. అలా నాకు కూడా ఉన్నత చదువుకొని అమెరికాకు వెళ్ళాలని చాలా ఆశగా ఉంది సార్. నా కోరిక నెరవేరుస్తారని అనుకుంటున్నాను సార్. అలాగే మీరే మళ్ళీ మాకు గతంలా మీరే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం సార్.
ఇదే స్కీమ్స్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా జూనియర్స్ కూడా మాలాగా ఉన్నత చదువుకొని రావాలనుకుంటున్నాం సార్. మీకోసం రాత్రంతా కష్టపడి మీకోసం చిన్న గిఫ్ట్ సార్. అలాగే మా స్కూల్లో కంప్యూటర్స్ లేవు సార్. అలాగే కంప్యూటర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ తల్లి. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మీ అందరి దగ్గర కార్డ్స్ ఉన్నాయి. మీరు చెప్పాలనుకున్నది దయచేసి 4 మాటలు రాసేసి డబ్బాలో వేయమని కోరుతూ ఉన్నాము. సమయం చాలా అయింది. దయచేసి అందరూ అన్న పేరు చెప్పండి. అక్క పేరు చెప్పమ్మా. నా పేరు నాగరాజు మేడం. నాగరాజు సార్. ఈ అబ్బాయికి సార్ పుట్టుకలోనే హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి సార్. ఇక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాను సార్ ఎంఎస్ హాస్పిటల్కి. అక్కడ 6 లక్షలు అడిగా సార్. చేపించే స్తోమత లేక మీరు పెట్టారు కదా సార్ తిరుపతిలో, ఆ హాస్పిటల్లో సర్జరీ చెప్పించాను సార్, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇప్పుడు ఈ బాబు చాలా హెల్తీగా ఉన్నాడు సార్. నమస్తే జగనన్న, నీ మేలు ఎప్పటికి మర్చిపోము మేము. నా కొడుకు ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే నువ్వే జగనన్న, నువ్వే జగనన్న. గతంలో నాయకులాగా నువ్వే రావాలా, నువ్వే రావాలా. ఒక్క అవకాశం అన్నా, మా ఫ్యామిలీలో నువ్వు ఒకటిగా ఉండాలన్నా. ఒక్క ఫోటో అన్న, ఒక్క అవకాశం. ఎవరమ్మా ఆయన అంటే జగన్ మామ ఏం చెప్తాన్నా నేను. అన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చానన్నా. నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా. నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగినానన్నా. ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. 800 కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా. మీ ఆశీర్వాదంతో నేను సర్పంచ్నయ్యానా. అనేక సంక్షేమ పథకాలు నేను అందించినామన్నా. ఈరోజు గ్లాస్ని, సైకిల్ని చీపుర్లతో ఊడ్చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. అందరూ కూర్చోవాలన్నా. అన్నా, పేదలకి పెత్తందారులకు జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా ఈరోజు కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేదకి మా అనంతపురం జిల్లాలో ఒక ఈర్ల కప్పకి, అదే విధంగా వీరాంజనేయులకి టికెట్ ఇచ్చారన్నా. అన్న, గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళంటే అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డమ్మేలం చేసే ప్రభుత్వం అన్న వాళ్ళది.